అరటిపళ్ళ షాపోళ్ళంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా చులకనైపోయిందండి. ఎందుకంటే ఎక్కడా బేరం ఆడరు. అరటిపళ్ళ షాప్ దగ్గరికి వస్తేనే బేరం ఆడతారు. మరి అదేంటో నాకు తెలియదు. అదేంటో తెలుసులేండి. ఎందుకో ఎలాగంటే షాపు వాళ్లే జనానికి అలా నేర్పేది. అవును, అందరూ ఒకటే రేట్ అమ్మితే ఎవ్వరూ బేరం ఆడరు. అన్ని షాపుల వాళ్ళు ఒకటే రేట్ అమ్మితే ఎవ్వరూ బేరమాడరు. ఎక్కడైనా అదే రేటు కదా అని చెప్పేసి తీసుకుంటారు. జనం తప్పేం లేదండి. జనము బేరం ఆడుతున్నారు అంటే షాపు వాళ్ళ తప్పు. అట్టికాయలు అమ్మే ఏ పండ్లైనా పండ్ల షాపు వాళ్ళ తప్పు, జనం తప్పేం కాదు. ఎందుకంటే స్వార్థం. షాపు వాళ్ళు పండ్ల షాపు వాళ్ళ దగ్గర స్వార్థం. ₹1 తక్కువ అమ్మితే నాకు ఒట్టుకాడికే ఎక్కువ వస్తారు అని చెప్పేసి స్వార్థం. అందరూ సమానంగా అమ్మితే ఎవ్వరూ బేరం ఆడరు. ఇప్పుడు నువ్వు ₹1 తక్కువ అమ్మినవు. ₹1 తక్కువ అమ్మితే నీకు ఒరిగేదేముంది? అప్పుల పాలు కావడమే తప్ప నువ్వు ₹1 సంపాదించేది ఏమి లేదు. అందరూ ఒకే సమానంగా అమ్మితే నీ సరుకు ఆగం కాదు. అందరికాడ ఒకటే రేట్ అని చెప్పేసి అందరూ కొంటారు. నువ్వు తక్కువగా అమ్మడం వలన నువ్వు ఒరిగేది ఏమీ లేదు. ఈ ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారు, అమ్ముపోతే రేపు పారేయాల్సి వచ్చిద్దేమో అని చెప్పేసి తక్కువగా అని చెప్పేసి జనానికి బేరం ఆడటం నేర్పారు. పారేయరండి. అందరూ ఒకటే రేట్ అమ్మితే ఎందుకు పారేస్తారు?